హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా అండి. అక్కలు, అవ్వలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మై డియర్ ఫ్రెండ్స్, నా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను. టీ తాగారా? ఏం చేస్తున్నారు? ఓకే, మరి లేట్ ఎందుకు, సోదెందుకు అక్క అంటారు. రీడింగ్ అయితే మీకు తెలుసు. శివగంగా టారో. నా పేరు స్నేహ పటేల్. మీకు ఒకవేళ నేను చేసిన వీడియోలు మీకు 30 or 40% మీకు రిజల్ట్ అయితే ఆ వీడియో మీదే అని అనుకోండి. మీదే అని అనుకొని మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ అవసరం ఉంటే ఇక్కడ మై ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. లేదు అక్కడ మీకు కనిపించట్లేదు అంటే నా హోల్డ్ వీడియోస్లలో ఉంటుంది ఫోన్ నంబర్, తీసుకొని కాల్ చేయండి. మీకు ఎవరికైనా 30 or 40% రిజల్ట్ అయితే నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికిను ఎలాంటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకైనా కూడా, అదర్ రిలేషన్స్ ఎవరికి ఉన్నా కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకేనండి. ఎవరెవరికి వర్తిస్తుంది? మ్యారేజ్ కాని వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ ఏదో ఒక సందర్భంలో సమస్యల వల్ల విడిపోయి దూరంగా ఉండి ఉన్న వాళ్ళకి, కొన్ని సమస్యలలో దూరంగా ఉండి విడిపోయిన వాళ్ళకి, విడోస్కి, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యల వల్ల అదర్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వారికి, ఇంకా కూడా అలా ఉన్న అంత బాగే ఉన్నా కూడా అదర్ రిలేషన్షిప్లో ఉండేవారికి కూడా, లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి అంటే ఒకే ఇంట్లో ఉండి కూడా వారికి వారే మాట్లాడుకోకుండా మౌన పోరాటం చేస్తున్న వారికి కూడాను ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇదంతా చెప్తే సోది అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనండి. ఓకే, మరి ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఎప్పుడు, మీరు ఇప్పుడు ఎలా చూపిస్తున్నారో ఎప్పుడు కూడా అలాగే నా మీరు చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి లేట్ ఎందుకు, మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాం. మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి చెప్తా, ఒక నిమిషం. కంటెంట్ ఏందో చెప్పుకుందాం మరి. ఓకేనా. ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, కారణం ఏంటి తెలుసుకోండి. ఓకేనా. ఇదే మన కంటెంట్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు, కారణాలు ఏంటి తెలుసుకోండి. ఇది మన కంటెంట్ అండి. ఓకేనా. యూనివర్స్ ఏంటో మరి. యూనివర్స్ గ్రాట్యూడ్, మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? షేప్ ఉంది. యూనివర్స్ గ్రాట్యూడ్. శివయ్య చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందరికీ ఉండాలి. ఎవరైతే ఏదైనా జాబ్ పరంగా కానీ, ఎవరి కెరియర్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. ఎవరికి ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోవాలి. ఆ శివయ్య చల్లగా చూసుకోవాలి మీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ. మిమ్మల్ని ఆరోగ్యంతో చాలా ఆరోగ్యంగా మీరు ఉండాలి. మీ టైం అనేది మీరు వేస్ట్ చేసుకోకుండా, టైం కరప్ట్ చేసుకోకుండా, మీ పనులలో మీరు బిజీగా ఉండి మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ హ్యాపీగా మీ ఫ్యామిలీస్ తోటి, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి. చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది శివయ్య గారు యూనివర్స్ గ్రాట్యూడ్ డివైన్ ఏంజల్ కార్డ్స్ అన్నిటికీ నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలి. ఓకేనా. ఓకే, మరి సరే. ఇక మరి లేట్ ఎందుకు, వీడియో షఫల్ చేశాను, తీస్తున్నాను కార్డ్స్. ఓకే అండి. చూసే వాళ్ళ యూఎస్ యొక్క పర్సన్ మీతో ఎందుకు మాట్లాడటం లేదు,
పర్సన్ మీతో చూసే వాళ్ళ యువర్స్ యొక్క పర్సన్ మీతో ఎందుకు మాట్లాడడం లేదు, మౌనంగా ఎందుకు ఉన్నారు, కారణాలు ఏంటి? యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎందుకు మాట్లాడడం లేదు, కారణాలు ఏంటి? కొంతమంది ఏదో సమస్యల వల్ల కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకోవడం లేదు, ఎందుకు, కారణాలు ఏంటి? అందరూ అంటే హ్యాపీగా ఉన్నప్పటికీ వారి పర్సన్ ఇంకా అదర్ రిలేషన్షిప్లో ఎందుకు ఉంటున్నారు? అది యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ. చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. రీడింగ్ అనేది కరెక్ట్గా రావాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ 30 or 40% రిజల్ట్ అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అని అనుకోండి. ఓకేనా అండి? కార్డ్స్ అయితే చేసేసాను. ఓకే, ఇక బొడవద్దరి ఎక్కండి. ఓకేనా? ఓకే, సారీ. ఓకే అండి, కార్డ్స్ అయితే మీకు పూర్తిగా కనిపించకుండా చూపించుకుంటూ చెప్తాను. ఓకేనా అండి? ఓకే, మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే కొంచెం మనీ ప్రాబ్లంలో ఉన్నారు. మీ పర్సన్ మీతో కొంచెం మాట్లాడకపోవడానికి మనీ ప్రాబ్లంలో ఉండడం అయితే జరుగుతుంది. అయితే బిజినెస్లో కొంచెం లాస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా బిజినెస్ కావచ్చు, షాప్ కావచ్చు, జాబ్ కావచ్చు, తను చేసే వర్క్లో కానీ ఏదైనా కొంచెం పట్టుదల వ్యక్తి అయితే మాట పట్టింపుల వల్ల కానీ ఏదో ఒక రకంగా అయితే కొంచెం నష్టపోవడం అనేది జరిగింది. కొందరి విషయాలలో మాత్రం చాలా అంటే డబ్బు కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది. డబ్బు దొరకడం కూడా కష్టంగా ఉంది. వాళ్ళు ఆ విషయంలోనే మీతో కొంచెం అంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు మనసు బాగాలేక మీతోటి చెప్పుకోలేక అంటే ఇప్పుడు ఆ పెయిన్ అనేది తను ఒక్కరే భరించాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఆ పెయిన్ని మీకు అంటించి మీ ఆరోగ్యము మీ మనసు పాడు చేయాలని అనుకోవట్లేదు. అందుకని చెప్పేసి వారు మీతో చెప్పకుండా ఉన్నారు. తను అంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడానికి ఎంత పూర్తి అడ్జస్ట్ అయినా కూడా తనకి ఎంతో అప్పుడే చేతిలోకి డబ్బు రావడము, అప్పుడే వెళ్ళిపోవడము అనేది జరుగుతుంది. అందుకే మౌనంగా ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి అంటే నో కాంటాక్ట్లో ఉంటారు చూడండి. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అదర్ రిలేషన్స్ మేల్ కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది ఈ వీడియో. ప్రతి ఒక్కరు దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే మీ పర్సన్ అంటే మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే చూసేవాళ్ళు మీరు అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఎలా ఆలోచిస్తారో ఆ పరమశివుణ్ణి ఒక 5 సార్లు స్మరించుకొని ఆ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతవరకు 30 or 40% రిజల్ట్ అయితే అది మీదే అని అనుకోవచ్చు. మీకు నచ్చితే పర్సనల్ తీసుకోవచ్చు, లేకపోతే లేదండి తీసుకోవాలని అనేవి మీకు అంటే ఇట్లా చెప్పను ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఇష్టం, మీకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదండి. ఓకేనా అండి? మీకు ఏదైనా రిజల్ట్ అయితే కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఒకవేళ 34% 40% రిజల్ట్ అయితే చేయొచ్చు, తీసుకోవచ్చు. అయితే వీళ్ళు వీళ్ళ దగ్గర కొంచెం మందికి నో కాంటాక్ట్స్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే ఎట్లా కనిపిస్తుంది అంటే కొంతమందికి అనుమానం అనేది పెనుభూతంలాగా మారిపోయింది. ఈ అనుమానం అనే ఒక పదం తను ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మిమ్మల్ని నమ్మకుండా అనుమానం అనే ఒక భూతద్దం పెట్టి చెప్పుడు మాటలు వింటూ అందరిని నిజంగా చెప్తున్నా ఎవరు చెప్తే వాళ్ళకు ఎవరు అంటే ఇప్పుడు మీరు చెప్పారంటే మీ మాట వినడం, ఇంకొకరు చెప్పారు ఇంకొక మాట వినడము, అలా చెప్పుడు మాటలు విని విని మీ పర్సన్ అనేది ఇలా అంటే తనకు ఉన్న
ఆ వెలుతురుని పోగొట్టుకొని చీకట్లో వ్యాంపిల్ పట్టుకొని తిరుగుతున్నారు, హ్యాంపర్ పట్టుకొని తిరుగుతున్నారండి. ఓకేనా. తాను ఇంకా ఎవరికో ఆఫర్ ఇవ్వాలని మాత్రం ఆలోచిస్తున్నారండి. ఇంకా ఎవరికో మరి ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. మరి ఎందుకు ఇస్తారో ఏంటో తెలీదు. అంటే మీరు మౌనంగా ఉన్నారు. మిమ్మల్ని మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంకా ఏదో వేరే వారికి ఆఫర్ అంటే ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకు ఇస్తారు మరి? అయితే మీరు మౌనంగా ఉన్నారు. వారు మీ పర్సన్ మీతో పాటు మౌనంగా ఉన్నారు అంటే వేరే వాళ్ళకి ఆల్రెడీ ఆఫర్ వచ్చింది, ఇచ్చారు, తీసుకున్నారు. అందువల్ల వీళ్ళు కొంచెం సెపరేషన్ అంటే కొంచెం వాళ్ళు తనను తను హీలింగ్ చేసుకోలేక, పేషెన్సీగా ఉండలేక, మిమ్మల్ని మర్చిపోలేక, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఏడవలేక మౌన పోరాటం అనేది చేయడం జరుగుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి కనిపిస్తుంది. మళ్ళీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే మీకు ఇలా బ్రేకప్ అంటే కొంతమందికి బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయిందంటే ఇగో ఒక అంటే ప్రేమించడం అంటే మర్చిపోవడం అని వీరి లైఫ్లో ఉందని వీరు అనుకుంటున్నారేమో కానీ కాదండి. మీరే తన లైఫ్, మీరే తన గోల్. అంటే మీరు లేని జీవితం వరకు లేదు. ఆ విషయం వాళ్ళకు లేటుగా త్వరలోనే అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మళ్ళీ తిరిగి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు తనకు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. అంటే అలా అని చెప్పేసి మీరు ఒకరితో మాట్లాడాలి, ఇంకొకరితోటి రిలేషన్ పెట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు. తను ఎలా మౌనం పాటించారో మీరు కూడా అలాగే మౌనం పాటించండి. తిన్నావంటే తిన్నానండి. ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు అని చెప్పండి. ఏం కర్రీ చేసావంటే చేసిన కర్రీ చెప్పండి. ఏం వర్క్ చేస్తున్నావు అంటే చేసే వర్క్ చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడికి వెళ్తున్నానని చెప్పండి. అంతే, ఇంకేంటి. మీ పని ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇంతకుముందులాగా రాసుకొని పూసుకొని తిరగడాలు అంటే తనతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా మీ ప్రేమని, మీ కుటుంబాన్ని, మీ సర్వస్వాన్ని, మీ మొత్తం మీరు అనే ఒక ఆలోచనని పూర్తిగా మానేసుకొని తనే మీ జీవితం అని మీరు ఎంతవరకు అయితే ఊహించుకున్నారో అంత కుప్పకూలిపోయేంతలాగా ఆయన ప్రవర్తించినప్పుడు ఆమె ఆమె అతను ఇద్దరు ఎవరైనా కావచ్చు. అలాంటి ప్రవర్తనలు ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయంలో తప్పు లేదు. కొద్ది రోజులు మీరు మౌనంగా ఉండండి. తనంతట తానే నిజం మీ దగ్గర ఒప్పుకోవాల్సిన టైం దగ్గరలోనే ఉంది. నిజం అనేది ఒప్పుకుంటారు. మీరు మౌనంగా ఉంటే మెడిటేషన్ చేస్తారు. అంటే వాళ్ళు ఎందుకంటే మీరు అప్పుడప్పుడు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్న ఫీలింగ్ వారికి అనిపిస్తుంది. అంటే నేను మౌనంగా ఉన్నా, వారికి నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నా, వాళ్ళకి నేను మోసం చేస్తున్నాను, కానీ మరి ఎలా చెప్పలేరు. కాబట్టి తనను తానే హీలింగ్ చేసుకోవడానికి మెడిటేషన్ చేస్తున్నారు. ఇచ్చిన ఆఫర్ని, మనీ ఆఫర్ కానీ ఏ ఆఫర్ కానీ మీరు కొంతమంది చాలా వరకు లేడీస్ అయితే మగవారికి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మగవారైతే లేడీస్కి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ వరకు అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, వదిలి వెళ్ళిపోవడం ఎందుకు, అలాంటప్పుడు లవ్ ఎందుకు చేయాలి? అలాంటప్పుడు లవ్ చేసినప్పుడు మీరు దయచేసి చెప్పి ఏడవండి. కంటెంట్ కొంచెం లాస్ట్లో నేను తీసుకుంటా, మీరు ఎండ్ కాకుండా స్కిప్ చేయకుండా దయచేసి ప్లీజ్ చూడండి, రిక్వెస్ట్. ఓకేనా, చూడండి. ఓకేనా. మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి గుర్రం మీద పరిగెత్తుకొని రావాలనే కోరికలతోటి ఉన్నారు, కానీ మౌనం అనేది వీళ్ళకు కట్టిపడేస్తుంది. వీళ్ళకు కొంచెము ఈగోయిస్ట్ పర్సన్, మనీ మైండెడ్ ఉన్నారు, ఈగోయిస్ట్ పర్సన్ ఉన్నారు. ఏమంటారు చూడండి, ఊసర వెళ్ళి అంటే ఎలా ఉంటారో వీళ్ళని నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఈ సమాజంలో మగవారి కంటే ఎక్కువ ఆడవారే ఉన్నారు. అలా అని చెప్పేసి దయచేసి అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు మీ ఆడవాళ్ళందరినీ తప్పుగా భావిస్తున్నాను అనుకోవద్దు. అందరూ లేరు, కొందరే. ఎవరైతే ఉన్నారో వారికే వర్తిస్తుంది. అర్థమవుతుందా? ఎవరైతే ఇప్పుడు చూసిరాపో అంటే కాల్చి వస్తారంట, అట్లాంటి ఆడవారు కూడా ఉన్నారు. అంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా ప్రవర్తించి పెద్ద ప్రభాగాలు వాళ్ళు ఏదో పెద్ద ఏమో చేస్తాము అన్నట్టు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళు ఉన్న ఈ సమాజంలో మగవాళ్ళకు చోటు లేకుండా అయిపోయింది. ఈ ఈ వీడియోలో మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతుందో, లేడీస్ అయినా సరే నన్ను తిట్టాలనిపిస్తే తిట్టుకుంటూ మీరు కామెంట్లు పెట్టండి. లేదు
లేదు నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ అని పెట్టండి. మగవారైనా సరే లేడీస్ అయినా సరే పెట్టండి. ఓకేనా? ఇంకొకటి అయితే మౌనంగా ఉన్నారు అని చెప్పాను గదండీ! ఈ మౌనంగా ఉన్నవారు మళ్ళీ మీ దగ్గరికి ఏదో ఒక రకంగా ప్రపోజల్ అంటే చూడండి వీళ్ళెంత మోసం. చెప్పాను గదా! ఊసరవెల్లి టైపు అని. ఆల్రెడీ ఒకరి దగ్గర ప్రపోజ్ తీసుకున్నారు. ఒకరితోటి మాట్లాడారు. మీతో మౌనంగా ఉన్నారు. మిమ్మల్ని డిస్టెన్స్‌లో పెట్టారు. మీకు అన్నీ చెప్పారు. అన్నీ చేశారు. మళ్ళీ గూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. చేస్తున్నారు కూడా. ఇంకొక విషయం వచ్చేసి లవర్స్ అయితే కొంతమంది ఉన్నవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ అంటే వాళ్ళు కొంచెం మనసులో ఉన్న భావాలు చెప్పలేని వాళ్ళు మాత్రము మనసు విప్పి చెప్పాలని అనుకునే వాళ్ళు మౌనంగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ మౌనం అనేది ఎంతవరకు ఇంకెన్ని రోజులు ఈ మౌనం పాటించాలి అని జెప్పేసి కొంతమంది లవర్స్ మధ్యలో ఉన్న చీకు చిన్న చిన్న ఏదైనా సమస్యలు చిన్న చిన్నగా ఏమైనా వస్తే మాత్రము అవి తొలగిపోయి మీకు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మంచి గుడ్ న్యూస్ అంటే ఇంతకు ముందు ప్రేమించిన దానికంటే సరికొత్త ప్రేమతో మీ ముందుకు మీ లవర్ రాబోతున్నారు. అలాగే ఎవరికైతే మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారో మ్యారేజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. తొందరలోనే మ్యారేజ్ జరగబోతుంది. ఆల్రెడీ కొందరికి సెటిల్మెంట్లు కూడా ఎంగేజ్మెంట్లు కూడా అయిపోయే ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ట్రూ జరుగుతుంది. అర్థమవుతుందా అండి? కొంతమందికి స్టార్ కార్డ్ అంటే మంచి ఇప్పుడు కొత్త జీవితం కొత్త మలుపు, కొత్త జీవితం సరికొత్త మలుపు. ఓకేనా అండి? మీకు పెంటికల్ అంటే మీకు ఇప్పుడు మనీ ఆఫర్ అంటే వీళ్ళు కొంచెం మీకు కొంతమంది ఏదో అంటే చెప్పాను కదండి వీడియోస్కి కానీ విడాకులయ్యి ఇంటి మీద ఉన్న వాళ్ళు కానీ ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఎట్లా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి కూడా కొంతమందికి ఎట్లా ఉంది అంటే డబ్బు అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ మీకు మనీ ఆఫర్ ఇచ్చే ఒక పర్సన్ మీకు త్వరలోనే పరిచయం కాబోతున్నారు. ఇప్పుడు మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉండే ఉంటారు. ఆ ఉన్నవారు కాస్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొంతమందిని అయితే లేడీస్కి డబ్బులు మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. బాయ్స్ అయితే బాయ్స్ని మోసం చేసి లేడీస్ వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలా వెళ్ళిపోయిన వారి కథ సుఖాంతంగా ముగిసిపోతుంది. మళ్ళీ కొత్త పర్సన్ తోటి మీ లైఫ్ కొత్తగా లైఫ్గా స్టార్ట్ అవుతుంది. లేదంటే అలా ఎలాక ఒక పర్సన్ కాక మరొకరితోటి ఈ రిలేషన్షిప్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. అలా ఏమీ అనుకోవద్దు. ఎవరికో అయితే కొంతమందికి అలా ఉంది. కొంతమందికి ఇన్ని రోజుల వరకు మిమ్మల్ని మోసం చేసి మీతో మీ జీవితాలతోటి ఆడుకున్న వారే మళ్ళీ మీకు తన తప్పు తాను తెలుసుకొని మౌనం పాటించి తన తప్పు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి సరికొత్త ప్రేమతో మీ దగ్గరికి మనీ కొంచెం ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి. మీకు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని ఆలోచనలతోటి మంచి వెలుగుతోటి మీ లైఫ్లోకి రావడానికైతే జరుగుతుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ద హెయిర్ పెయింట్ మీరు అంటే మీకు ఆ భగవంతుడు ఆ గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. మీకు అంతా మంచి జరగాలి, నేను వెళ్తున్నాను, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, ఈ మౌనానికి మరి సమాధానం తను మళ్ళీ నాతో మాట్లాడుతుందా లేదా అని కొంతమంది సందేహాలలో కూడా ఉండడం అనేది జరుగుతుంది. కొంతమందికి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొత్తగా అంటే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి 2-3 ఇయర్ నుంచి నాకైతే కూడా ఏమైనా అనుకోండి, మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. ఎక్కువగా అయితే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెం రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే సఫర్ అవుతున్నారో మరి మీ మీకు కొంతమందికి పిల్లలు కాకపోవడం, బిజినెస్లో కావచ్చు, మనీ లేకపోవడం కావచ్చు, ఏదో ఒక సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అయిందో కరెక్ట్ అయితే మాత్రం కామెంట్లో పెట్టండి. కొంతమందికి ఎంత కూడా ఉన్నా కూడా సంతోషం అనేది లేకుండా పోయింది. ఎన్ని ఉన్నా కూడా తన ముందు ఎన్ని ఉన్నా కూడా అన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉంటూ ఇంకా ఏది కూడా మళ్ళీ మళ్ళీ తన ముందుకు వచ్చినా కూడా గుర్తుపట్టకుండానే అంటే ఏది కూడా రిసీవ్ చేసుకోలేకుండా మౌన పోరాటం అనేది ఇంకా కొద్దిగా మొండిగా ఉండడం అనేది జరుగుతుంది. మరికొద్ది రోజులలో వీళ్ళ మొండితనం పోయి
మళ్ళీ మీ లైఫ్లోకి కొత్తగా రాబోతున్నారు. కొంతమంది చెప్పాను కదా ఇందాక, అందరికీ వర్తిస్తుందండి. కొంచెం డెవిల్ కార్డ్ అంటే మీరు కొంతమందికి కర్మబంధం అనేది ఉండి పోయిన జన్మలో ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా, మీ లైఫ్ కొందరికి సుఖాంతం అయిపోతుంది, మళ్ళీ ఏమో నవ్ లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఆ వారికి చెప్తున్నాను. అంటే కర్మబంధం అనేది ఉంటుంది. మీ లైఫ్‌లో ఎంతవరకు అయితే కర్మ ఫేస్ చేయాలో అంతవరకు కర్మ ఫేస్ చేసేంత వరకు మీ బంధం నిలబడి ఉంటుంది. మీ బంధంలో ఎంతవరకైతే ఉండాలో అంతవరకే వాళ్ళ ఆహ్, అది పాత్ర ఉంటుంది. వాళ్ళ పాత్ర ముగిసిపోయిందంటే వాళ్ళు ఇంకా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతారు కూడా. అయితే మీకు డెవిల్ కార్డ్ అంటే మీకు ఖచ్చితంగా ఒక కర్మబంధం అనేది ఉంది. కొంచెం సోల్‌మేట్ కలెక్షన్ ఉంది. లవ్ రిలేషన్ ఉంది. మీరైతే కొంతమందికైతే నిజంగా చెప్తున్నా, చాలామంది కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మేల్, ఫీమేల్ కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఆమె అయితే మిస్ ఇండియాలా అనుకుంటున్నారు. అతను అయితే రాజులాగా అనుకుంటున్నారు. మీ చుట్టూ ఎన్ని ప్రగల్భాలున్నా, మీ చుట్టూ ఎన్ని వలయంలాగా ఉన్నా గూడా మిమ్మల్నే సోల్‌మేట్ కలెక్షన్ అంటే మీరు ఎంతో అద్భుతమైన వారు, గుణగణాలు ఉన్నవారు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. మీరు ఎంత అంటే 10 మందికి చెప్పగల గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. కొంతమందయితే నిజంగా చెప్తున్నా, ఇట్లా ఒక ఒకరిని ఇష్టపడితే వారిని ఇష్టపడ్డ ప్రేమతోటి పెళ్లి చేసుకోకుండా వారి కోసమే ఇంకా గూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నవారు గూడా కనిపిస్తున్నారు. కొంతమంది అలా ఉన్నప్పటికి గూడా రిలేషన్ కొత్తగా అంటే ఎవరు ఇంకా ఎట్లా పెళ్లి చేసుకోకపోయినా గూడా అదే రిలేషన్‌షిప్‌లో ఉండి గూడా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సంతోషం అనేది మీ సొంతమైతే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకరికైతే కొంతమంది మనీ మైండెడ్ కనిపిస్తున్నారు. మనీ మైండెడ్ ఖచ్చితంగా మనీ మైండెడ్ వాళ్ళు గూడా కనిపిస్తున్నారు. ఓకేనా? కొంతమంది ఇప్పుడు చెప్పాను గదా, దూరంగా ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు త్వరలోనే మీకు కాంటాక్ట్ కాల్ ఆర్ మెసేజ్ మీకు రాబోతుంది. త్వరలోనే మీతోటి మాట్లాడబోతున్నారు. మీరు కలవబోతున్నారు. కలిసి హ్యాపీ డేస్ సంతోషంగా ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్ హ్యాపీగా గడపబోతున్నారు. ప్రేమ అనేది కత్తిపై ఇప్పుడు ఒక మీ ప్రేమ అంటే కత్తిపై నిల్చున్న సామ్‌లాగా ఉంది. ఎందుకు అనంటే అది కారణం ఏంది అంటే ఇన్ని రోజుల వరకు బ్రేకప్ అయినారు గాబట్టి, మళ్ళీ కలుస్తున్నారు గాబట్టి, కొంచెం కొద్ది రోజుల వరకు మీ ఇద్దరి మధ్యల కొంచెం చిన్న చిన్నవి జరుగుతా ఉంటాయి. ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది. మీ ప్రేమ అనేది ఎక్కడికి పోదు. అటు ఇటుగా ఉన్నా మళ్ళా తిరిగి మీ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీ ఉంటుంది. ఒకరినే ప్రేమించరు. ఫ్యామిలీస్ కూడా ఉంటారు. అందరుంటారు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరుంటారు. వాళ్ళ కెరియర్ ఉంటుంది. తనను తాను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరెవరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడే ఎదుటి వారిని మీరు ఇష్టపడగలుగుతారు. మీరు ఎంతగా మౌనంగా ఉండి ఎంత బాగుంటే అంత మంచిది. మీకోసం ఎదురు చూసే ఇంకొకటి చెప్తున్నాను. కొంతమందికి ఎలాంటి రిలేషన్‌షిప్ లేని వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. రిలేషన్‌షిప్ లేని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎవరో ఒక పార్ట్నర్ కొత్త పర్సన్ కొత్తగా మీ జీవితంలోకి ఖచ్చితంగా రాబోతున్నారు. ఆ కొత్తగా వచ్చిన పర్సన్ ఈ ఏప్రిల్ వరకు మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా వస్తారు. ఆళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. వస్తారు. వచ్చిన వాళ్ళు మీ లైఫ్‌లో సంతోషం అనేది మీకు ఖచ్చితంగా ఇస్తారు. విపరీతమైన ప్రేమతోటి ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉంటారు. మీకు మనీ ఆఫర్ గూడా ఉంది. డబ్బు ఉన్న వ్యక్తులు కూడా మీకు పరిచయం కాబోతున్నారు. హ్యాపీగా సెలబ్రేషన్స్, హ్యాపీ లైఫ్ అయితే గడపబోతున్నారు. ఇగో చూడండి, ఇక్కడ హ్యాపీ లైఫ్ వచ్చింది. ఇక్కడ కూడా మంచి భోజన ప్రియులు, హ్యాపీ లైఫ్, సంతోషంగా ఉండేవాళ్ళు, అందరినీ ఒకే రకంగా సమానంగా చూసుకునే మనస్తత్వం గల వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? మరి ఎంత టైం పడుతుంది చూద్దాం. ఏంజల్ కార్డ్స్ కూడా అడుగుదాము. టైం ఎంత పడుతుందో అడుగుదాము. ఓకేనా? ఓకే. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. టైం ఎంత పడుతుంది? ఓకేనా? ఒకేసారి థర్డ్ కోడ్స్ వచ్చాయి అండి. ఎట్లయినా పర్లేదు, తీసి చెప్తాను. ఓకే అండి. బిగినింగ్ ఏప్రిల్, మే చెప్పాను కదా. ఏప్రిల్, మే వరకు అయితే కొంతమంది సమస్యలు అంటే తీరిపోతాయి. మీ సమస్యలన్నిటికీ సొల్యూషన్ అనేది
ఖచ్చితంగా దొరుకుతుంది. ఐ ఐ మీటింగ్ ది ఐ మీటింగ్ బి ఇన్ డే అంటే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. ఆర్ యువర్ బట్ సక్సెస్ ఎస్ గ్రాటిట్యూడ్ అంటే మీరు అంటే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారంట. ఇప్పుడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నవారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు, కలుస్తారంట. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా అండి, త్వరలోనే మీకు జరుగుతుంది. కొంతమందికి విదిన్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే అన్నీ మంచిగా శుభంగా ఖచ్చితంగా అన్నీ మంచి రోజులే వస్తాయండి. ఓకే, నేను చెప్పింది ఎంతవరకు కరెక్టు ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాం మరి. ఓకేనా, గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, యూనివర్స్ ఏంజల్, గ్రాటిట్యూడ్ ఏంజల్ చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ మెసేజ్ మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, గ్రాటిట్యూడ్. పర్ఫెక్ట్ టైమింగ్, ఇప్పుడైతే పర్ఫెక్ట్ టైమింగ్ అంట. కొందరికి, అందరికి మాత్రం అనుకోవద్దు, కొందరికి మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్ అండి. ఓకే అండి, పర్ఫెక్ట్ టైమింగ్ కొందరికి మాత్రమే, అందరికి మాత్రం కాదు. ఫర్గివెనెస్ అంటే ఫర్గివెనెస్గా ఓకేనా, ఫర్గివెనెస్గా ఉండండి. ఓకేనా, అంటే మీకు ఇంకా ఏదో కొత్తగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్ కొత్తగా అంటే ఇయర్ ఎండింగ్ వరకు కొత్తగా మీకు ఏదో జరగబోతుంది. మంచిదే, చెడైతే కాదు. ఓకేనా, హెల్ప్ఫుల్ పాజిటివ్ అంటే మీరు ఏదైనా సరే కానీ పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇగో ప్రతి ఒక్కటి సక్సెస్ చెప్పాను కదా, ఇగో సక్సెస్ అని అయితే వచ్చింది. ఓకే, మరి ఇప్పటి వరకు అయితే నేను చెప్పిన వీడియో మీకు ఎంతవరకు అయితే నచ్చిందో నాకు తెలియదు. ఇంకొకటి లాస్ట్ ఎండింగ్లో చెప్తా, మిస్ కావద్దన్నా కదా, చెప్తా వినండి. దయచేసి మీ అందరికి చెప్తున్నా, ఆడవాళ్ళకి చెప్తున్నా, మగవాళ్ళకి చెప్తున్నాను, ఒక ఆడదాన్ని ఏడిపించకండి దయచేసి ప్లీజ్. అలా అని చేసి మగవారిని కూడా ఏడిపించకండి దయచేసి ప్లీజ్. ప్రేమ అనే 2 అక్షరాల పదాన్ని పెట్టి అబద్ధపు ప్రేమలోని వాళ్ళను ముంచెత్తుతూ అసలు ప్రేమ అనే అసలు లవ్ అనే దానికి అర్థం లేకుండా ప్రేమ అని వాళ్ళకు ఒకటి నూరిపోసి ప్రేమలో మునిగి తేలేలాగా చేసి మోసం చేసి పెళ్లి చేసుకొని వదిలేయడాలు, వాళ్ళ జీవితాలను అట్లా నాశనం చేస్తుంటే మీకు ఎంతవరకు సబబుగా అనిపిస్తుంది చెప్పండి? మీకు ఎంతవరకు సబబుగా అనిపిస్తుంది? అది కరెక్టేనా? నా దృష్టిలో కరెక్ట్ కాదు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అది ఎంత ఒక ముందే చెప్పుకోండి. మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా, చేసుకోండి. స్నేహం అంటే చాలా విలువైందండి, ఏదైనా కొనొచ్చు, కానీ స్నేహంలో ఉన్నంత మంచి విలువైంది ఇంకెక్కడ ఉండదు. ప్రేమ కంటే, అన్ని బంధాల కంటే ముఖ్యమైన బంధం ఏదైనా ఉంది అంటే కన్న తల్లి, దైవం, స్నేహం, ఈ 3 నా దృష్టిలో. మనకు ఇచ్చే గురువు, చదువు, ఇంతే అండి, ఇంతకు మించి ఇంకేముండదు. అర్థమవుతుందా అండి? మన కెరియర్. అయితే ఇప్పుడు ప్రేమ పేరుతోటి మోసాలు చేయకండి. ప్రేమించి పెళ్లి చేసుకునేవారు జీవితాంతం తోడుగా కాట్లో కలిసేంత వరకు తనకేమీ జరగకుండా కష్ట నష్టాలలో కష్టమైన నష్టమైన సుఖమైన తనతో ఉంటాను అనే మీకు నమ్మకం ఉన్నప్పటికే మీరు అలా పెళ్లి చేసుకోండి. అనవసరంగా ఆమె కావచ్చు, అతను కావచ్చు, మగవారికైనా ఆడవాళ్ళకైనా దయచేసి పెళ్ళి అనే 2 అక్షరాలు, ప్రేమ అనే 2 అక్షరాలకు రుద్ది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరిని మోసం చేయకండి. మీరు ఇలా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, మీకు చిన్న మాట పట్టింపులు వచ్చినాయంటే ఎవరు పెద్దలు అడగడానికి రారు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే అందరూ అడగడానికి వస్తారు. మీరు అర్ధాంతరంగా ఒక ఆడవారిని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఒక ఆడది ఎంతకంటే కష్టపడుతుందండి. అసలు ఈ సమాజంలో ఇలా చేయడం ఇది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఆడది వెళ్ళిపోయింది అనుకోండి, మగాడు ఎలా కష్టపడతాడు, వంట ఎలా చేసుకుంటాడు, ఎలా తింటారు, ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంది? మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చి ఇలా పెళ్లి చేసుకుంటే మీరిచ్చే గిఫ్ట్స్ ఇవ్వా? ఇది కరెక్ట్ కాదు. మీరెవరు? ప్రేమించే వాళ్ళైతే మీరు ఎంతవరకు ప్రేమించుకుంటారు?
ఓకే. చెప్పుకోండి. ముందే చెప్పుకోండి. నేను ఇంతవరకే ప్రేమిస్తాను. జెన్యూన్‌గా ఉండండి. జెన్యూన్‌గా ప్రేమించండి. ఓకే. నేను పెళ్లి చేసుకోను. నేను జస్ట్ ప్రేమిస్తాను. పెళ్లి చేసుకోను నిన్ను. నేను నా పెద్దలు చెప్పిన పెళ్ళే చేసుకుంటాను. ఆ పెళ్లి తర్వాత గూడా మీకు ఇంకా గూడా తను నచ్చితే మళ్ళీ గూడా మిమ్మల్ని నిన్నే ప్రేమిస్తాను అని ఆ రకంగా చెప్పుకోండి. లేదంటే అక్కడికి ఎండ్ చేసుకోండి. అప్పటి వరకు వాళ్ళ ఇష్టం ఉంటే మిమ్మల్ని లవ్ చేస్తారు. లేకపోతే వదిలేస్తారు. లేకపోతే వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలా ఉండాలో అలా ఉంటారు. మగవారైనా, ఆడవారైనా వాళ్ళకు రూల్స్, రెగ్యులేషన్స్ ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు అనేటివుంటాయి. ఆ కట్టుబాట్లను మించి మితిమీరి వాళ్ళు గూడా దాటరు. అర్థమవుతుందా? దయచేసి నేనేమైనా మీకు తప్పుగా చెప్పినట్టయితే ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి. మీకెవరికైనా నేను తప్పుగా చెప్పినట్టయితే ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు. కామెంట్ రూపంలో ఖచ్చితంగా తప్పు చెప్పానా, రైట్ చెప్పానా తెలియజేయండి. ఓకేనా? మీ కామెంట్స్ కోసం, మీ లైక్స్ కోసము, మీ సపోర్టింగ్ కోసము నేను ఎదురు చూస్తుంటాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే శివగంగా టారో స్నేహ పటేల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, వీడియోస్ పూర్తిగా వాచ్ చేయండి. మీకు ఎవరికైనా కొంచెం మనసు బాగాలేకపోతే ఇట్లా ఏమంటారు డిఫరెంట్‌గా అంటే దూరం అయిపోయి ఉన్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పాను కదా! అట్లా ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ కోసం ఊకే మీరు ఆలోచిస్తూ నిద్ర, తిండి, తిప్పలు మానేసి మీరు జగ్గులవుతూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ పేషెన్సీగా ఉండడం కంటే ఈ వీడియోస్ కొంచెం చూడండి. నా వీడియోస్ చూడండి. నాయే చూడుర్రి అని నేను చెప్పా. చాలామంది టారో రీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి టారో రీడింగ్ మీరు చూడండి. కొంచెం మీకన్నా పీస్‌ఫుల్ మైండ్ ఉంటది. మీకు మంచిగా హ్యాపీగా నిద్రొస్తది. నా ఒక్కదానిదే చూడుర్రి, దండం పెడతా అని మాత్రం నేను అడగా. ఎంతమంది టారో రీడింగ్‌లుంటే అంతమంది చూడుర్రి. మీ బుర్రలో ఉన్న చెత్త మొత్తం డస్ట్‌బిన్‌లో ఎయ్యుర్రి. దయచేసి మీ బుర్ర అయితే మంచిగుంచుకోర్రి. మీరు ఆరోగ్యంగా ఉండుర్రి. మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి అన్యాయం మాత్రం దయచేసి చేయొద్దు. మీరందరూ బాగుండాలి. ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.